నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజాపాలన కార్యక్రమం షురూ దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు సింగరేణిలో ఎర్ర జెండా రెపరెపలు గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు అధికారులు ప్రజల నుంచి వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా ఆయా పథకాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. దరఖాస్తు ఫారాలు నింపాల్సిన విధానంపై స్పెషల్ ఆఫీసర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి జయమాల, జెడ్పీటీసీ స్వరూప, సర్పంచ్ స్వప్న, పలువురు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కార్యక్రమాలన్నీ అమలయ్యే విధంగా మరి మీరందరూ మీ ప్రజల దీవెన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను కూడా ఈ రోజు ఇక్కడ ఏ గ్రామం పెట్టుకుందా అని చెప్పి జేసీఆర్ మీ ఇద్దరు అనుకొని మరి ఇక్కడ ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరంతా నా దగ్గర, నేను కూడా మీకు దగ్గర. నియోజకవర్గం ఏదో ప్రారంభించుకున్నా అంటే ఆ లిస్టు ఉంటే ఇక్కడ మంచిగా అనిపించింది. అందుకే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకి అందరి ఆశీస్సులు, సహాయ సహకారాలు మరి అధికారులు. అభయహస్తం గ్యారంటీ పథకాలు అందించేందుకు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం దళారులు డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గతంలో దళిత బంధు, బీసీ బంధు తదితర పథకాలపైన పెద్ద ఎత్తున దండుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే మాదిరిగా పెన్షన్స్ కార్యక్రమం ఇవన్నిటి మీద కూడా మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని మేడం గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో తొందరపడకుండా, భయపడకుండా, గాబర పడకుండా అందరూ కూడా సమయం ఉంటుంది. ఈ రోజు కాకపోతే ఇంకా 6 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ అప్లికేషన్స్ ఫిలప్ చేసి ఒక ఇంట్లో 4 ఉంటే 4కైనా సరే ఒక అప్లికేషన్స్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈరోజు సంతోషంగా ఉండడం, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 1, 2వ వార్డు ప్రజల నుంచి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. రేపు 4వ వార్డు, 15వ వార్డుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తాము. వాటి వేదికలు కూడా మేము అనౌన్స్ చేశాము. దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులే కాకుండా మిగతా ప్రజాపాలనేతర సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడానికి కూడా మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుజరాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలకు పలు సలహాలు చేశారు. ఒకటే అప్లికేషన్ ఉంది. అప్లికేషన్లోని రేషన్ కార్డు లేదు అని చెప్పి మేము తిరస్కరించడం ఏం జరగదు.
ఏదున్నా కానీ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్. తర్వాత కొత్త రేషన్ కార్డు అసలుకే కావాలనుకున్నప్పుడు కూడా ఇంకేమన్నా కావాలనుకున్నా కానీ వాళ్ళు తెల్ల పేపర్ మీద రాసినా కానీ తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్పందన బాగానే ఉందమ్మా. ప్రజలకు కూడా అర్థమైంది, ఒకటే రోజు లాస్ట్ కాదు 6 రోజులు ఉంటారు అన్నది ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు అప్లికేషన్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. రోజుకు 4 వార్డుల చొప్పున దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన ఈ సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ప్రగతి పదం, సకల జన హితం, మన ప్రజాప్రభుత్వం. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నేడు దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి 6వ తేదీలోగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అనంతరం బోయినపల్లి టు కరీంనగర్ ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీ బుచ్చమ్మ పాల్గొన్నారు. ఇంతకుముందే ఒక బస్సు ప్రారంభించుకున్నాం. ఇలా చాలా ఈ చొప్పదండి నియోజకవర్గంలో నేను ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు దురదృష్టవశాత్తు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 90% పైగా గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదు. నేను ప్రతి గ్రామానికి చెప్పిన, మీ గ్రామానికి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచినాక ప్రతి గ్రామానికి బస్సు వస్తుందని చెప్పిన. ఈరోజు మీరందరూ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించి గెలిపించుండ్రు. నిజంగా మీ అభిమానాన్ని, మీ ఆదరణను నేను ఏనాడు కూడా మర్చిపోలేను. ప్రతి ఒక్కరు నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి, చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ నా గెలుపులో భాగస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇలా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చొప్పదండి నియోజకవర్గం అంటే కమిషన్లకు, కలెక్షన్లకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని తహసీల్దార్ యాకయ్య ప్రారంభించారు. ప్రజల నుంచి వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. నేడు దరఖాస్తులు ఇవ్వలేని వారు జనవరి 6వ తేదీలోగా జీపీ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. గ్యారెంటీలో 5 స్కీముల గురించి దరఖాస్తు స్వీకరణ చేయడం జరుగుతుంది. ఈరోజు అనగా 28/12/2023 నాడు అబ్బడిపల్లి గ్రామంలో, ఈ గ్రామంలో 143 ఇండ్లు హౌస్ హోల్డ్ ఉన్నాయి. జనాభా వచ్చేసరికి 5 నుంచి 550 వరకు ఉంటుంది. ఇటు దరఖాస్తులు నిన్న సాయంత్రమే మేము ఇంటింటికి గడప గడపకు చేరదీయడం జరిగింది. అంటే దరఖాస్తు నిన్న చాలామంది ఫిలప్ చేశారు. ఎవరన్నా ఫిలప్ చేయని వాళ్ళని కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది పక్కనే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండా, బడితండ, చింతమన్ తండాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీడీఓ శంకర్ నాయక్ ప్రారంభించారు. స్థానికుల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 3వ తేదీన మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. మంతిని అసెంబ్లీ నియోజకవర్గం కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలో భాగంగా ప్రజల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని స్థానిక ఎంపీడీఓ చదివి వినిపించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ పరిధిలో సభల నిర్వహణకు 43 బృందాలు, 1830 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాసకొండ లక్ష్మి, గ్రామ సర్పంచ్ ఆకుల ఓదేలు, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, డిఎల్పీఓ రాంబాబు, కమాన్పూర్ తహసీల్దార్ మోహన్ రెడ్డి, ఎంపీడీఓ విజయ్ కుమార్,
సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కౌంటర్స్లో ఈ రోజు అంటే మనం ఏ రోజు షెడ్యూల్ ఏదైతే పెట్టుకున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం పబ్లిక్ అంటే మా అప్పీల్ ఏంటంటే ఉన్న విలేజ్లో ఎన్ని హౌసెస్ ఉంటాయో అంతమందికి ఈ రోజే అప్లికేషన్స్ ఇస్తే మాకు కూడా డేటా అంటే ఫిల్ చేసుకోవడానికి ఎంట్రీ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. దీన్ని అందరూ ఎంత మంచి ప్రోగ్రామ్గా పెట్టి ఈ స్కీమ్స్ మీద మనం ఏదైతే అవేర్నెస్ ఇస్తున్నామో దాని మీద అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా అధికారులు కూడా ముందుగానే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఉన్నాం కాబట్టి ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు కూడా పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు. దరఖాస్తులు నింపాల్సిన విధానంపై ప్రజలకు వారు పలు సూచనలు చేశారు. కాడి కింద దాన్ని పెంచడం జరిగింది. వాటితో పాటు మిగతా 4 గ్యారెంటీలకు కూడా మిగిలిన పొందపరచడం జరిగింది. మీకు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పుంటారు. మీరు కూడా దాదాపు అందరు ఇలా పెట్టున్నారు. ఇది ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే ఇవాళ మహాలక్ష్మి పథకం ఒకటి, తర్వాత రెండోది రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీని పేరు రైతు భరోసా కానీ తర్వాత పింఛన్స్ కానీ ఆసరా పింఛన్ కూడా దరఖాస్తు ఇది చేయూత పథకమా, ఇది చేయూత పథకం కింద ఇప్పుడు ఆసరా పథకం, దీని పేరు చేయూత. ఆల్రెడీ ఎవరైతే 2000 పింఛన్ వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇంటి నుంచి ఒక్కరు వచ్చి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాహెద్ పాషా, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీపీ నూనేటి సంపత్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. ప్రజాపాలన యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉదయం 8 గంటల లోపల అందరు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామంలో ఉన్న యొక్క లబ్ధిదారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు దరఖాస్తులు ప్రభుత్వం ఏదైతే మనం ఈ యొక్క 5 స్కీమ్ల మీద దరఖాస్తు పెట్టుకోమన్నారో ఆ యొక్క స్కీమ్లకు ఎవరెవరైతే లబ్ధిదారులు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 250 మంది కుటుంబాలు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. సో వారు వివిధ ఈ 5 పథకాలకు సంబంధించినటువంటి వాటిని పూరించి మన గ్రామం లోపల హెల్ప్ డెస్క్ ద్వారా మరియు ఇక్కడ రిజిస్టర్స్ మరియు సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. సిరిసిల్ల మున్సిపల్లో చైర్మన్ జిందం కళా చక్రపాణి, మున్సిపల్ అధికారులు, పట్టణ సీఐ ఉపేందర్ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన పథకాల వివరాలను అధికారులు ప్రజలకు వివరించారు. కాగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్లు పుజారి గౌతమి, ఖీమ్యా నాయక్ పరిశీలించారు. అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని డిఆర్డీఓ శ్రీధర్ ప్రారంభించగా నర్సింగాపూర్ తహసీల్దార్ రజిత ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అప్లికేషన్తో పాటు పూర్వపు తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా జత చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, ఎస్ఐ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏఈ కాసిం సిబ్బంది పాల్గొన్నారు. అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది.
ఇది కుటుంబానికి ఒక అప్లికేషన్ అంటే రేషన్ కార్డుకు ఒక అప్లికేషన్ చొప్పున మనం ఇక్కడ సరఫరా చేయడం జరిగింది. గ్రామాన కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 4 గ్రామాలు 5 గ్రామాలు అట్లా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు వరకు 8 రోజుల ప్రోగ్రామ్ ఇది. 6వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. 6వ తారీఖు వరకు కూడా గ్రామ పంచాయతీలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 2 మాత్రమే జిరాక్స్ ఫామ్కు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ సెంటర్లు కానీ లేదా ఇతర సెంటర్లు ఎవరు కూడా దీన్ని ఆసరాగా చేసుకొని వేరే ఇతర ఆర్థికపరమైన ఇబ్బందులను మన లబ్ధిదారులను పెట్టవద్దని కోరుతున్నాము. ఏదైతే మీకు యాక్చువల్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఉంటుందో అది మాత్రమే తీసుకోమని చెప్తున్నాము. అధిక ధరలను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మన ప్రజలు మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు, ఇక్కడే లోకల్గా ఉంటారు కాబట్టి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెలు పట్టణాల్లో పార్టీ నేతలు జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పోషించిన పాత్రను పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొజ్జా శ్రీనివాస్ 138 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడేందుకు ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటి పార్టీ మరి ఆ పార్టీకి అంటే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మొదలు మరి నేడు తెలంగాణను కూడా సాధించుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు నేడు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మా పార్టీ శ్రేణులు, నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మొలుగూరి సదయ్య, మల్లయ్య, రవీందర్, రేణుక, శివకుమార్, సలీం, సజ్జు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ, ఒక ఓసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కులాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా నియమించారు. వారి నాయకత్వంలో కర్ణాటక మరి తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత పైన ఉంది. కార్యకర్తలు మరి వ్యాపారస్తులతోని, మేధావులతోని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజనవేన సదయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సదయ్య, ఎండి మునీర్, ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల పార్టీ మరియు గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించి ఈ దేశం కొరకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు కాంగ్రెస్ నాయకులు. మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎల్బాక రాజయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కుటుంబ పాలన నడిపింది ఒకే ఒక్క ఫ్యామిలీ, లల్లు ప్రసాద్ యాదవ్. ఆయన భార్య ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకులు మంత్రులు, ఆయన అన్న కొడుకులు ఎమ్మెల్యేలు. పరిపాలించిన వారికి ఏమి జరిగిందో చరిత్రే చెప్తుంది, చరిత్ర పాఠం చెప్తుంది. ఆ ఫ్యామిలీ 12 ఏళ్ల నుండి లల్లు ప్రసాద్ యాదవ్ జైలు ఉన్నాడు. నేను చెప్తున్నా, తప్పకుండా మరి ఈ కుటుంబం నుండి మరి తప్పకుండా మరి కేసీఆర్ గారు మరి ఇంకా కొత్త కుంభకోణాలు
నిన్ననే తెలిసినాయి. కార్లు కొని కార్లు విజయవాడలో ఉన్నాయట. మరి తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నటువంటి అతి ఖరీదైన 3 కోట్లకు ఒక కారు, 6 కార్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను ఈరోజు గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ మళ్ళీ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో మార్పు కోరే క్రమంలో 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను గద్దెదించి మళ్ళీ రావాలి. కాంగ్రెస్ పార్టీ కర్షకులను పేద ప్రజలకు ఉపయోగపడే స్కీములు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలందరూ కూడా దీవెళ్ళిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొని వచ్చిండ్రు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా భారత్ జోడో అనే కార్యక్రమం ద్వారా ఈ దేశాన్ని ఏకం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ కూడా ఏకం చేయాలని చెప్పని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర కూడా విజయవంతం కాబట్టి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న క్రమంలో వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మేము ఒకటే మాట చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, రామరెడ్డి, దీటి నరసింహులు, రాజేశం, రమేష్, కొండలరెడ్డి, సత్యగౌడ్, భానుచందర్ పాల్గొన్నారు. ఇలా పేద ప్రజలు కూడా విద్యావంతులుగా సామాజికంగా ముందుకు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరి ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మరి ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థులు మరి ప్రాణాలు బలిదానాలు చేస్తున్న ఉద్యమంతో మరి ఇక్కడ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మరి బ్రిటిష్ పాలకులు ఈ ప్రజల మీద ఏ విధంగా అయితే దాడులు చేసి దోసుకొచ్చినారో. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంతరెడ్డి, దూది శ్రీనివాస్, మధు, ముస్కు ముకుందరెడ్డి, చంటి ప్రసాద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చందుర్తి మండల శాఖ తరఫున జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జడ్పీటీ సభ్యులు కుమారన్న, అదేవిధంగా మాజీ జడ్పీటీ సభ్యులు లింగారెడ్డి గారు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను చందుర్తి మండల పక్షాన తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట గ్రామంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిరావు, సుధాకర్ రావు, రవీందర్ రావు, శ్రావణ్, సుధాకర్ రెడ్డి, బండ శ్రీనివాస్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రకంగా చూసుకున్నా పెద్ద పెద్ద భారీ నీటి పారుదల ప్రాజెక్టులు కానీ, చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు కానీ, ఈ దేశంలో విద్యుత్ కానీ, ఐటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అన్నీ కూడా అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గరీబ్ అటో అనే నినాదాన్ని తీసుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఎంఈఓకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మార్తాండ్రావు స్మారక క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోవటంలో సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచులు గుండి లతాశ్రీ, ప్రేమ్సాగర్ రావు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మార్తాండ్రావు ట్రస్ట్ చైర్మన్ రాజలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు పాల్గొన్నారు. ఇలా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఇలా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి రంగంలో కూడా ప్రతి విద్యార్థి రాణించినప్పుడే ఈ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు రానున్నది పరీక్షల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ తొందరలోనే వస్తున్నాయి కాబట్టి
ప్రతి స్కూల్కి వెళ్ళి పర్సనల్గా మానిటర్ చేసి విద్యార్థులకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో ఎక్కడ కూడా లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకొచ్చి బోయిన్పల్లి మండలం మంచి రిజల్ట్ తీసుకురావాల్సిన మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. పర్సనల్గా కేర్ చేసుకోండి. ఎందుకంటే 2-3 నెలల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పర్సనల్గా ప్రతి స్కూల్కి మానిటరింగ్ అవసరమైతే ఎక్స్ట్రా క్లాసులు పెట్టండి. సింగరేణి నేలపై ఎర్రజెండా రెపరెపలాడింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. కార్మిక లోకం సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి పట్టం కట్టింది. అన్ని ఏరియాల్లో కలిసి పోలింగ్ శాతం 94.20గా నమోదైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ గ్రూపు గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికవడంతో సింగరేణి వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. తద్వారా సింగరేణి కాలరీస్లో 7వ పర్యాయం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. కాగా ఏఐటీయూసీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణగూరు, ఇల్లందు, రామగుండం, భూపాల్పల్లి డివిజన్లలో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 4 డివిజన్లలోనూ ఆ సంఘం క్లీన్ స్వీప్ చేయడం విశేషం. అయితే ప్రధాన ఏరియాలతో పాటు మెజార్టీ సీట్లు సాధించిన ఏఐటీయూసీని విజయం వరించింది. సంఘం 3000 ఓట్ల పైచిలుకు మెజార్టీని సాధించింది. వివిధ ఏరియాల్లో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం 1లో మొత్తం 5384 ఓట్లకు గాను 5064 ఓట్లు పోలయ్యాయి. రామగుండం 2 ఏరియాలో 3556 ఓట్లకు గాను 3369 ఓట్లు, రామగుండం 3లో 3884 ఓట్లకు గాను 3612, భూపాల్పల్లిలో 5410 ఓట్లకు గాను 5123, బెల్లంపల్లి 996 ఓట్లకు గాను 959, మందమర్రి ఏరియాలో 4835 ఓట్లకు గాను 4515, శ్రీరాంపూర్లో 9127 ఓట్లకు గాను 8491, కొత్తగూడెంలో 2326 ఓట్లకు గాను 2207, ఇల్లందులో 614 ఓట్లకు గాను 604, మణుగూరులో 2450 ఓట్లకు గాను 2378, కార్పొరేట్లో 1191 ఓట్లకు గాను 1146 ఓట్ల చొప్పున పోలయ్యాయి. అన్ని ఏరియాల్లో కలిసి సరాసరి పోలింగ్ శాతం 94.20గా నమోదైంది. ఒక్క శ్రీరాంపూర్ డివిజన్లోనే 2166 ఓట్ల మెజార్టీని ఏఐటీయూసీ సాధించడం విశేషం. మందమర్రి ఏరియాలో 459 ఓట్లతో ఏఐటీయూసీ విజయాన్ని సాధించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఎన్నికవడం ఏఐటీయూసీకి ఇది 4వసారి. ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు పోటీపడగా ఏఐటీయూసీని గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్టీయూసీని ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు ఆమోదించారు. హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఏటియు తదితర కార్మిక సంఘాలు ఏ ఒక్క డివిజన్లో కూడా కనీస ప్రాతినిధ్యాన్ని దక్కించుకోలేకపోయాయి. ఏఐటీయూసీ ఐఎన్టీయూసీకి సింగరేణి వ్యాప్తంగా గట్టి పోటీని ఇచ్చింది. ఏఐటీయూసీకి బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మద్దతు ఇవ్వకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. కోల్బెల్ట్లోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించారు. ఈ సింగరేణి భవిష్యత్తు కొరకు, సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో. సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి. ఈ కొత్త అండర్గ్రౌండ్ బావులు రావడం కొరకు, అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకున్న బర్నింగ్ సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు, సొంత ఇంటి పథకం కావచ్చు, క్యాడర్ స్కీములు కావచ్చు, ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ దాదాపు 48 సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం. దాని ప్రకారం తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పనిచేస్తాం.
వాటిని సాధించడానికి కృషి చేస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక హై లెవెల్ వంతెనపై ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. రహదారి దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు తెలిపారు. ఇవి ఈనాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.